రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీపై అయితే దిల్ రాజు మళ్ళీ స్పందించారు. అసలు మ్యాటర్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అయితే ఫ్లాప్ అయింది కదా. అయితే ఈ మూవీ ఫ్లాప్ గురించి దిల్ రాజు మళ్ళీ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారంటే గేమ్ చేంజర్ మూవీ అతను తీసుకోవడమే పెద్ద తప్పంట. అసలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిస్తేనే ఒక మూవీ అవుతుంది కదా. సో ఇప్పుడు శంకర్ గారు అయితే టాప్ డైరెక్టర్ లో ఒకరిగా అయితే ఉన్నారు. అలాగే టాప్ డైరెక్టర్ కాబట్టి తనకు మూవీ ఎలా తీయాలో అర్థమవుతుంది. కానీ ప్రొడ్యూసర్ ఉంటేనే ఒక మూవీ రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు శంకర్ గారి మూవీలో దిల్ రాజు అయితే అసలు ఇన్వాల్వ్ అవ్వలేదంట. అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా మూవీ ఎలా తీశారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి దిల్ రాజు అయితే మొత్తం శంకర్ మీదకి నెట్టేశారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే దిల్ రాజుకి ఈ మాటలు వచ్చేవే కాదు. అసలు ప్రొడ్యూసర్ లేకుండా సినిమా ఎలా తీస్తారన్న ఈ మాటలు అనడానికైనా కొంచెం సిగ్గు అనేది ఉండాలన్నమాట. ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ మీదకి నెట్టేశారు. ఒకవేళ హిట్ అయితే ఈ మాటలు వస్తాయా? అసలు నన్ను అడిగితే ఈ మూవీలో ప్రతి ఒక్కరిది తప్పు ఉంది. నేను చెప్పింది రైట్ అయితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. వెళ్లే ముందు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట.